ఏమీ లేనటువంటి గాఢంధకారములో దేవుని చిత్తము ద్వారా సృష్టించెను జగమంతా. ఏమీ లేనటువంటి గాఢంధకారములో దేవుని చిత్తము ద్వారా సృష్టించెను జగమంతా. ఈ విధంగా భూమి ఆకాశములు అందులోని సమస్త వస్తువుల సృష్టి దేవుని కంటికి బాగుగా నుండెను. తాను సృష్టించిన సృష్టిపై అధికారం కలిగి ఉండుటకు దేవుడు మానవ జాతిని అనగా ఆదాము ఏవలను తన పోలికతో సృష్టించెను. దేవుడు చేసిన సృష్టి అంతయు యావే దేవునికి చాలా బాగుగా నుండెను. దేవుడు ప్రతిరోజు ఆదాము ఏవలతో ఆ తోటలో ఎంతో సన్నిహితంగా నడిచేవారు. మీరు తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లనైనాను తినవచ్చును, కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడులనెంచు తెలివినిచ్చు చెట్టు పండ్లను తప్ప ఆ చెట్టు పండును మాత్రము తినరాదు. తినచో తప్పక చనిపోదురు. అవ్వ ఒకరోజు ఒంటరిగా తోటలో తిరుగుచుండగా అవ్వా అవ్వా, ఎవరు? ఇక్కడ ఈ చెట్టు వైపు చూడు. తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట, నిజమేనా? తోట నడుమునున్న చెట్టు పండ్లు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనా మేము తినవచ్చు. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము. ఓసి పిచ్చిదానా, ఆ మాట నిజము కానే కాదు. మీరు చావనే చావరు. ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగును, మీకు మంచి చెడ్డలు తెలియను, మీరు దేవుని వలె అగుదురు. దేవుడు అంతా అబద్ధం చెప్పెను. చూడు, ఈ పండ్లు ఎంత కనువిందుగా ఉన్నాయో. ఇంకా ఏమి ఆలోచిస్తున్నావు? చూడటానికి ఇంత కన్నుల పండుగగా ఉంటే పండు ఇంకెంత రుచిగా ఉండునో ఆలోచించు. ఆలస్యం ఎందుకు? ఈ పండు తిని దేవునిలాగా మారిపో. ఆ పండు తాను కొంచెం తిని, ఆదాము పండు తిని చూడు, ఎంత రుచికరంగా ఉండెనో. మిగిలిన సగం పండును తాను తినెను. ఆ సాయంకాలం దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి. ఆదాము, నీవెక్కడుంటివి? నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని. నేను ఏమీ లేకుండా దిశములతో ఉంటిని, కావున భయపడి దాగుకుంటిని. నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను ఆ తినవలదని చెప్పిన పండును నీవు తింటివా? నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండు ఇచ్చెను, నేను దానిని తింటిని. అవ్వా, నువ్వు ఈ పని ఎలా చేసితివి? ఈ సాతాను ఆ పండుని తినమని మోసపుచ్చినది. యావే సాతానుతో, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురి అవుదువు. ఈనాటి నుండి నీవు పట్టదవు ప్రాకుదవు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును. అదేవిధంగా యావే దేవుడు ఆదాము ఏవలతో, పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసట చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకుందువు.
నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదు. ఈ విధంగా దేవుడు వారిని తోట నుండి తరిమివేసెను. ఈ విధంగా మానవుడు దేవుని సన్నిధి నుండి మరియు అతని స్నేహము ప్రేమ నుండి దూరమయ్యెను. దేవుడు వాగ్దానం చేసిన విధంగా ఇజ్రాయేలు ప్రజలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేల్ దూతను గలీలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రదానం చేయబడిన కన్య యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణులారా, నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు. మరియమ్మ, భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనిదెవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. నేను పురుషుణ్ణి ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును? పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము. ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. నేను ప్రభు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను.
మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. నిద్ర నుండి మేల్కొలిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్త చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. పంచు వినండి హో, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయనదేమనగా, మీరందరూ తమ తమ గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి మీ పేర్లను జనాభా లెక్కల్లో నమోదు చేయించుకోవాల్సిందిగా ఆగస్టు చక్రవర్తి గారి ఆజ్ఞానండి హో. విన్నావా మరియా? మనము కూడా వెళ్ళి మన పేర్లను నమోదు చేయించుకుందాం. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలీలియా సీమలోని నజరేతు నుండి యూదియా సీమలో ఉన్న దావీదు గ్రామమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తన పేర్లు చేర్పించుకొనుటకై గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకొని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. అయ్యా, నా భార్య నిండు గర్భవతి, పురిటి నొప్పులతో బాధపడుతుంది. మీ సత్రంలో కొంచెం స్థలం ఇస్తారా? లేదయ్యా, లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, నా భార్య నిండు చూలాలు, కొంచెం స్థలం ఇరమ్మా. మాకే స్థలం లేదు, సత్రమంతా నిండిపోయింది, స్థలం దొరకదయ్యా. అమ్మా, నా భార్యకు ప్రసవ సమయం ఆసన్నమైనది, కొంచెం స్థలమీరమ్మా. ఇక్కడ కొంచెం కూడా స్థలం లేదు. పోనీ దగ్గరలో పశువుల పాక ఉంది, మీరు అక్కడికి వెళ్ళవచ్చు. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా
నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. మరియమ్మ తన తొలిచూరు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై, నిజమే నిజమే దీనవరుడై ఉదయించే. రేడు లేడు జనించినను ఆనందం అద్భుతం. రేడు లేడు జనించినను సంతోషం సమాధానం. దూత తెలిపెను ప్రభురాగను, బాసురంబగు క్రీస్తు. రాజితం మగు తేజం బహుతో ఉద్భవించినాడు. అంబరమున ఆవిర్భవించే నీతి సూర్యుడై. జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. రాజువైన మెస్సయ్యను పూజింపను రండి. అద్వితీయుండగు కుమారుని చూడము రండి. మహిమ ఘనత ప్రభావముతో మహిళ వెలసెను నేడు. భూమిపై దిగి వచ్చెను మన కొరకు పాపారుడై. జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై, నిజమే నిజమే దీనవరుడై ఉదయించే. రేడు లేడు జనించినను ఆనందం అద్భుతం. రేడు లేడు జనించినను సంతోషం
గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండిరి. ఒరే ఎల్లయ్య పుల్లయ్య యాడున్నారు? రండిరా రండి. వస్తున్నారు. ఈ మల్లిగాడు ఈ అడిగి పోయినాడో ఏమో. మల్లిగా, ఓ మల్లిగా. వస్తున్నారు. రాత్రి ఎక్కువైపోయారా మల్లయ్య? ఏంద్రా పిలుపు మీద పిలుస్తున్నావు? ఈ ఏడు చలి ఎక్కువగా ఉందని చలి కాసుకోవడానికి మన కట్టెలు తేయడానికి పోయినారు. అవునరా, చాలా చలిగా ఉంది. కాసేపు చలిమంటలు వేసుకుందాం. రండిరా రండి. ఆ విధంగా వారు చలికాగుతుండగా దేవదూత వారెదుట ప్రత్యక్షమయ్యెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డులలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. ప్రభు మనకు ఎరకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము రండి. గొల్లలు వెళ్ళి యేసుని ఆరాధించే సంతోషంతో నృత్యం చేసిరి. గొల్లలం పరమదేవుని భక్తులం గొర్రెల కాపరులం మేము గొర్రెల కాపరులం ప్రాణమైన ఇస్తాము చిన్ని గొర్రెల కోసం పేదలము మేము నిరుపేదలము మేము పాలస్తీన గొల్లలం పరమదేవుని భక్తులం గొర్రెల కాపరులం మేము గొర్రెల కాపరులం ప్రాణమైన ఇస్తాము చిన్ని గొర్రెల కోసం పేదలము మేము నిరుపేదలము మేము జన్మించినాడని ఊరి చివర పాకలో పవళించి ఉన్నాడు రాజులకు రాజని మంచి గొర్రెల కాపరి మా మంచి మేపరి యేసయ్య జన్మించినాడని ఊరి చివర పాకలో పవళించి ఉన్నాడు రాజులకు రాజని దూత చెప్పగా విన్నాము దావీదుపురము వెళ్ళాము తనివి తీర చూశాము కానుకలెన్నో ఇచ్చాము
చల్లనైన దేవుని చూసి ఉల్లమంతా పొంగి నాట్యాలు చేసేము, మేము నాట్యాలు చేసేము. ఓహో ఓ, ఓ, ఓహో, ఓ, ఓ, ఓహో, ఓ, ఓహో, ఓ, ఓ. దారి తప్పిన వారిని వెదకి వెదకి పట్టుకొని తన దారి నడిపించువాడని, పాపభారం మోసి ప్రాణమిచ్చి త్యాగం చేసి రక్షించడి మెస్సయ్యని. దారి తప్పిన వారిని వెదకి వెదకి పట్టుకొని తన దారి నడిపించువాడని, పాపభారం మోసి ప్రాణమిచ్చి త్యాగం చేసి రక్షించడి మెస్సయ్యని. దూత చెప్పగ విందాము, మనసార నమ్మాము, ఊరూర తిరిగాము, శుభవార్త చాటాము. చల్లనైన దేవుని చూసి ఉల్లమంత పొంగి నాట్యాలు చేసేము, మేము నాట్యాలు చేసేము. ఓహో ఓ, ఓ, ఓహో, ఓ, ఓ, ఓహో, ఓ, ఓ, ఓహో, హేరోదు రాజు పరిపాలన కాలమున యూదియా సీమయంది బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చిరి. ఎవరు మీరు ఎచ్చటికేగుచున్నారు, దీర్ఘదర్శులై వచ్చుచున్నారు. ఖగోళ శాస్త్రజ్ఞుడను నేను, ఘనతారను గాంచి వచ్చుచున్నాను. నేను ఆ తారను గాంచి తిని వెంబడించుచు వచ్చుచుంటిని. రాజరాజ రాజగృహమునందే పుట్టియుండును, యూదయ దేశమునంది పుట్టియుండును. ఆ శిశువును దర్శించి పూజింతుము, ఆ శిశువును దర్శించి పూజింతుము. రాజాధిరాజు హేరోదు రాజు వస్తున్నారు. ప్రభువుల వారికి ప్రణామములు. మిమ్మల్ని కలవడానికి తూర్పు దేశపు రాజులు వచ్చిదిరి. వారిని ప్రవేశపెట్టుడి. చిత్తం ప్రభు. జయము జయము మహాప్రభు. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెంటనే ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచండి. చిత్తం ప్రభు. క్రీస్తు ఎచ్చట జన్మించెను? యూదయ సీమయందలి బెత్లెహేమునందు. యూదయ సీమయందలి బెత్లెహేమా,
నీవు యూదయ పాలకులతో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలయనా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. యూదులకు రాజు నేనుండగా మరి ఒక రాజు జన్మించుడయ్యా, ఇది అసమం. మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును. చిత్తం ప్రభు. దేశపు జ్ఞానులము సుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము సుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. రాత్రి వింత తారహు రాజతేజరమ్యము పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. నీ నర్తించు బంగారము నీ వంగీకరించు ప్రభు. నీ నర్తించు బంగారము నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ వింత తారహు రాజతేజరమ్యము పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. నీ నర్పించు సాంబ్రాణి నీ వంగీకరించు ప్రభు. నీ నర్పించు సాంబ్రాణి నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ వింత తారహు రాజతేజరమ్యము పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. నీ నర్పించు బోళమును నీ వంగీకరించు ప్రభు.
నీ నటించు బోళమును నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం. నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని. ఆనందం సంతోషం ఉత్సవం. ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం. అంధకార బంధకాలు అంతరింపజేయుటకు ఆశ్చర్యకరుడైనాడు. లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగి వచ్చాడు. అంధకార బంధకాలు అంతరింపజేయుటకు ఆశ్చర్య